గత 2 రోజులుగా ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రాజకీయ పార్టీల మీద రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటర్ల మీద సర్వేల రూపంలో కొన్ని వార్తా కథనాలు రావడం, వాటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన మాట మీ అందరికీ తెలుసు. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం, ఈ సర్వేల వెనుక ఉన్న దొంగలు దొరికిపోయారు అన్న వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఆరా అనేటువంటి ఒక సర్వే సంస్థ, దాని యజమాని మస్తాన్ వలి గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక సర్వే కంపెనీకి ఉండే నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని అవాస్తవాలను, పచ్చి అబద్ధాలను ప్రెస్ మీట్ ద్వారా ముందుంచి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసిన మాట మనందరికీ తెలుసు. నేను ఇప్పుడు చెప్పబోయే వాస్తవాల ద్వారా ఆ కంపెనీ, ఆ యజమాని వెనకాల భారతీయ జనతా పార్టీ మరియు టిఆర్ఎస్ పార్టీ నిగూఢంగా కలిసి ఆడుతున్న దొంగ నాటక ఫలితంగా వచ్చినటువంటి సర్వే రిపోర్టే ఆరా మరియు మస్తాన్ వలి గారి సర్వే రిపోర్టు అన్నది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. దాంట్లో భాగంగానే నేను ఒక ప్రధానమైనటువంటి టీవీ ఛానల్ ఈ గందరగోళాన్ని నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను, సర్వే నిర్వహించినటువంటి మస్తాన్ వలి గారిని, ఒక ప్రముఖ సెఫాలజిస్టును ముగ్గురిని పిలిచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ డిబేట్ ద్వారా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది నిన్న సాయంత్రం. చర్చలో చాలా విషయాలు మస్తాన్ గారిని ప్రత్యక్షంగా వారిని అడగడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి రిపోర్టు ఒక ఉద్దేశం ఏంటి, మోటో ఆఫ్ ద రిపోర్ట్, మోటో ఆఫ్ ద సర్వే ఉంటుంది. ఎవరు చేయించిండ్రు, మీరు స్వతహాగా చేసిండ్రా, భారతీయ జనతా పార్టీ చేయించిందా, టిఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రాజకీయ పార్టీ చేయిస్తే తప్ప సర్వేలు చెయ్యరు. కనుక ఎవరు చేయించిండ్రు అంటే దానికి సమాధానం రాలేదు. మీ సర్వేలో 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైనటువంటి నాయకులు ఉన్నారు అని చెప్పినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీకి 23% ఇచ్చింది కదా, అదే భారతీయ జనతా పార్టీకి 25 నియోజకవర్గాలు మాత్రమే పోటీ చేయగలిగే నాయకులు ఉన్నారు అన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎట్లా 30% ఇచ్చిండ్రు? టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతుంది, కుటుంబ పాలన, అవినీతి మీద వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది అని చెప్పినటువంటి మీరే ఎట్లా మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పిర్రు అని సాంకేతికంగా దానికి ఉన్నటువంటి ఆధారాలు చూపించండి అంటే ముఖం చాటేసిర్రు. ప్రత్యక్షంగా తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా చూసిర్రు. నిన్న ఆ ఛానల్లో సమాధానం లేదు. ఆ చర్చ మొత్తం పర్యవసానం టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏడాది కాలంగా మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ గారు ఏదైతే పదే చెప్తూ వస్తా ఉందో అనేక వేదికల ద్వారా అది నిజమైంది. టిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యి వారి డబ్బులకు కక్కుర్తిపడి ఆశపడి లోపభూయిష్టమైన అసాంకేతిక రిపోర్ట్ను తూతూ మంత్రంగా ఎక్సెల్ షీట్లో తయారు చేసి తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసినది స్పష్టంగా నిన్న చర్చలో తేలిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అడిగినా, మీరు చేసినటువంటి సర్వే ఏ రకంగా చేశారు, ఎప్పుడు
రెస్పాండెంట్ గా తీసుకున్నారు, మీ క్వశ్చనీర్ ఏంటి, ఎంత డబ్బు ఖర్చు అయింది, ఎవరెవరిని కలిసిరు అనేది ఆధారాలతో సహా ఇవ్వండి. మేము కూడా అర్ధ గంటలో నీవు బీజేపీ టీఆర్ఎస్ డబ్బులతో సర్వే చేసి వారికి వంటగా అవుతా ఉన్నారని నిరూపిస్తా అంటే ఛాలెంజ్ కు అంగీకరించిన మస్తాన్ వలి గారు, ఆరా సంస్థ యజమాని, ఎవరైతే గందరగోళం సృష్టించి బీజేపీ డబ్బులకు అమ్ముడపోయి తెలంగాణ సమాజంలో రాజకీయ లాలూచికి పాల్పడలో ఆయన ఆ యాజమాన్యంతో మాట్లాడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ అయినటువంటి వెంకటకృష్ణ గారే యాజమాన్యం పర్మిషన్ తీసుకొని సారీ టు సే ఓకే ఒక యాజమాన్యం ఓకే ఓకే కానీ మీరే మళ్ళీ ఒక ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ నిర్ణయించిన దాంట్లోనే ఆ టీవీ ఛానల్ ఎడిటరే మధ్యవర్తిగా నేను ముందుకు వస్తాను, గందరగోళం నివృత్తి చేయాలి, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పి ముందుకు వచ్చి సమయం తీసుకొని రాత్రి 10:30 గంటలకు నాకు మరియు మస్తాన్ గారికి ఇద్దరికి కూడా సమాచారం ఇచ్చిండు. 12 గంటలకు వస్తానే ఆయన కూడా ఒప్పుకున్నారు, నేను కూడా ఒప్పుకున్నా. ఈ రోజు 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ఆ ప్రముఖ ఛానల్ అనుకోండి, పత్రిక అనుకోండి, ఆ ఎడిటర్ సమక్షంలో మేము మళ్ళీ ఈ విషయాలన్నింటినీ నివృత్తి చేయవలసి ఉంటే 12 గంటలకు నేను వారిని కలవడం జరిగింది. నేనైతే పోయినా ఎందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, వాస్తవాలను బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఏ భారతీయ జనతా పార్టీ డబ్బులు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయితే ఈ నివేదిక వచ్చింది, ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ సర్వే వచ్చింది అన్న వాస్తవాన్ని తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కనుక నేను 12 గంటలకు పోయాను. ఆయన ముఖం చాటేసిండు, పారిపోయిండు, వాస్తవాలు బయటికి వస్తాయి, నా దొంగతనం బయటికి పోతుంది, నేను భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ డబ్బులకు కక్కుర్తి పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తా ఉన్నా అన్నటువంటి వాస్తవం బయటపడుతుందని చెప్పి తోక ముడిచి పారిపోయిండు అన్న వాస్తవాన్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం. కనుక ఇవన్నీ విషయాలను క్రోడీకరిస్తే ఈ సర్వేల పేరిట గందరగోళాన్ని సృష్టించడానికి డబ్బు సంచులతోటి ఈ సర్వే ఏజెన్సీలను, ఈ సర్వే అధిపతులను వాడుకొని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి కుటిల రాజకీయ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈ ఎవరైతే యజమానులో ఏబీవీపీలో పనిచేసి, విశ్వ హిందూ పరిషత్ పనిచేసి, భారతీయ జనతా పార్టీలో పనిచేసి, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు పొలిటికల్ అడ్వైజర్ గా ఉండి, అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రఘునాథ బాబు అనేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గెస్ట్ హౌస్ లోనే ఈయన సంస్థ పెట్టి సర్వేల పేరిట డబ్బులు సంపాదించి భారతీయ జనతా పార్టీని పెద్దదిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇదే సర్వే సంస్థ యజమాని తల్లి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీపీగా పోటీ చేసింది. ఏ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన సినారియో ఏ రకంగా రూపాంతరం చెందొచ్చిందన్నది విశదీకరిస్తే వాస్తవాలన్నీ స్పష్టమవుతాయి. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇటువంటి లోపభూయిష్టమైన కుట్రపూరితమైన అవాస్తవాలతో కూడిన పచ్చి అబద్ధాలను ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నమ్మకండి అని విజ్ఞప్తి చేస్తూనే ఈ సంస్థ, ఈ సర్వే సంస్థ కానీ, ఇంకొక సంస్థ కానీ, వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ సంస్థ కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా ఒకవేళ సర్వే కరెక్ట్ అయితే ఈ రోజు వచ్చేది ఉండే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టేది ఉండే, వాస్తవాన్ని నిగ్గు తెచ్చేది ఉండే. తోకం నుంచి పారిపోయింది కనుక మరి ఒకసారి టీఆర్ఎస్ బీజేపీల దొంగ నాటకము డబ్బులతోటి, మీడియా మేనేజ్మెంట్ తోటి, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని సమాజంలోకి వెదజల్లి దాన్ని వాస్తవంగా చిత్రీకరించడానికి చేసే కుటిల రాజకీయ రీతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఒకసారి ఎవరైనా కానీ ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ
వాస్తవాలు ముందు పెట్టన్నా మాట్లాడాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తే మరి ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగవచ్చు. ఈరోజు వర్షాలు పడతా ఉన్నాయి. సిరిసిల్లలో నిన్న కేటీఆర్ గారు ఉన్నారు. నిన్న కేటీఆర్ గారి పర్యటనలో సిరిసిల్ల ప్రాంతం ఏ రకంగా ఉందో చూడండి. సిరిసిల్ల ఏది అభివృద్ధి ఏది తెలుస్తుంది. నిన్ననే వర్షాలు పడ్డాయి. గజ్వేల్ బస్ స్టాండ్ ఎట్లుందో చూడండి. మీరు టైం ఇస్తేనే స్పష్టంగా గజ్వేల్ బస్ స్టాండ్ చూపిస్తా, సిరిసిల్ల రోడ్డు చూపిస్తా. కేటీఆర్ అందంగా ఆయన ముఖాన్ని పెట్టుకుంటే కాదు, నీ సిరిసిల్లను అందంగా పెట్టుకో. ఫస్ట్ రాహుల్ గాంధీ గురించి, రాహుల్ గాంధీ పర్యటన గురించి విమర్శించే ముందు నీ నియోజకవర్గము, నీ రాష్ట్రము, నీ అప్పులు, నీ అవినీతి, నీ కుటుంబ పాలన, అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థను సరి చేసుకొని అప్పుడు మాట్లాడితే మంచిదని తెలియజేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే ఎక్కడ ఏమిటి మళ్ళీ మీరు ఇంతసేపు సంబంధంగా చెప్పినట్టుగా ఆరా సంస్థ ఏదైతే మస్తాన్ అలీ గారు తప్పుడు సర్వేలు చేయించి ప్రజలను వారి మైండ్ సెట్తో ఆడుకునే ప్రక్రియలో ఈరోజు బీజేపీ సర్కార్ చేస్తున్నటువంటి ఒక గేమ్లో ఈరోజు మస్తాన్ అలీ ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ పక్షాన మస్తాన్ అలీకి ఆరా అనే సంస్థ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి ప్రజలను ఇదే తప్పుడుతో పట్టించే ప్రక్రియలో మరొకసారి మీరు పోతే తెలంగాణ యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఎక్కడైతే ఈ ఆరా సంస్థ ఉందో వారిని కట్టడి చేసి ఎక్కడిదక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే ఎంత దూరమైనా పోవడానికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది. ఎందుకు ఈ విధంగా హెచ్చరిస్తున్నామంటే దీనివల్ల మా యూత్ కాంగ్రెసే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి సంస్థలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అభిమానులను కానివ్వండి, ఈరోజు వారికి బాధ గురి చేయడమే కాకుండా న్యూట్రల్ గా ఉండే ప్రజలను బీజేపీ సైడ్ మళ్ళీ ప్రక్రియ. ఇటువంటి మైండ్ గేమ్స్ తెలంగాణ ప్రజలు వినరు, తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. కాబట్టి ఈరోజు దీన్ని బట్టబయలు చేసినటువంటి పెద్ద సంపదన్న గారితో పాటు మహేష్ అన్న గారు కానీ, మేము కానీ, సాయి గారు కానీ, మేమందరం కలిసి ఈరోజు ఈ ప్రక్రియను మాట్లాడడం జరిగింది. మరొక్కసారి ఇదే మరి రిపీట్ అయితే ఆరా సంస్థ ఎక్కడున్నా కానీ దాన్ని మూసేసే వరకు మాత్రం ఆ మస్తాన్ అలీ అటో ఇటో తేల్చుకునే వరకు మాత్రం సిద్ధంగా ఉంటుంది తెలంగాణ యూత్ కాంగ్రెస్. మరొకసారి ఇటువంటి ప్రక్రియ ముందుకు పోతే మస్తాన్ అలీని తెలంగాణలో తిరగలేమని చెప్పి యూత్ కాంగ్రెస్ పక్షాన్ని హెచ్చరిస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.